హలో మైక్ చెక్ చెక్ అఖిల లోక పాలక సకల ప్రాణ పోషక పరమండలము నీ సింహాసనము భూమండలము నీ పాదపీఠము నిఖిల లోకము నీ నివాసము నీ పాదార్చన చేయు స్థలము నీకు ప్రీతికరము పాదార్చన చేయు స్థలము నీకు ప్రీతికరము సియోను ప్రభువా సర్వోన్నతుడా ఇశ్రాయేలుకు ఆశ్రయనీయుడా సియోను ప్రభువా సర్వోన్నతుడా ఇశ్రాయేలుకు ఆశ్రయనీయుడా ఈ ఆలయమున నివసించు వారెవ్వరు నీ దివ్య దర్శనము కోరిన నరులెవ్వరు నీ ఆలయమున నివసించు వారెవ్వరు నీ దివ్య దర్శనము కోరిన నరులెవ్వరు సియోను ప్రభువా సర్వోన్నతుడా ఇశ్రాయేలుకు ఆశ్రయనీయుడా యాకోబు దేవుని బలమును తెలిసి మోషే ప్రభుని కరుణను గాంచి యాకోబు దేవుని బలమును తెలిసి మోషే ప్రభుని కరుణను గాంచి కలుషము లేని కరములతో దోషము తెలియని మనసులతో కలుషము లేని కరములతో దోషము తెలియని మనసులతో నీ ఆదరమును పొందిన నరులు నీవే ప్రభువని నమ్మిన సియోను ప్రభువా సర్వోన్నతుడా ఇశ్రాయేలుకు ఆశ్రయనీయుడా
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి. మా పూజ ప్రారంభం ముందు మేము ఇవ్వబడినటువంటి ఉద్దేశం చదవబడాలనేటువంటి కోరిక చాలామందికి ఉంటుంది. మన విచారణ గురువుల యొక్క ఆదేశాల మేరకు రేపటి నుంచి 5:30 గంటలకల్లా ఎవరైతే పూజను నమోదు చేసుకుంటారో వారి పూజ మాత్రమే చదవబడుతున్నది. మన పుణ్యక్షేత్ర ప్రాంగణంలో 3 ప్రదేశాలలో దివ్య పూజలు రాయబడుతూ ఉంటాయి. విచారణ కేంద్రాలయంలో, దేవాలయంలో, సమాచార కేంద్రంలో. కాబట్టి ఎవరెవరైతే 5:30 తర్వాత మీ పూజలు చదవమని ఇస్తూ ఉంటారో ఆ పూజలను మరుసటి రోజు పూజలో చదవటం జరుగుతున్నది. ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, గుణదల లూర్దు మాత భక్తులారా, గుణదల లూర్దు మాత వార్షిక మహోత్సవాలలో భాగంగా ఈ 7వ రోజు నవదిన ప్రార్థనలో పాల్గొని ఈ నవదిన ప్రార్థనల దివ్యబలి పూజను మనందరకు సమర్పించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి గురువులు గురుశ్రీ కూచిపూడి ప్రశాంత్ గారు, ఈదులగూడెం విచారణకర్తలు. కాబట్టి మన విచారణకర్తలు, అదే రీతిగా పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు గారి తరపున, ఇక్కడ గుమ్ముగున్నటువంటి గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులందరి తరపున ఫాదర్ గారికి ఘన స్వాగతాన్ని పలుకుతూ అందరూ చప్పట్లు కొడుతూ ఈ యొక్క దివ్యబలి పూజను ప్రారంభించవలసిందిగా ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజలో 2-3 విన్నపములు నేను కూడా చెప్తూ ఉన్నాను. ప్రథమంగా 2010వ సంవత్సరంలో గురువులుగా అభిషేకమబడినటువంటి మా బ్యాచ్ గురువులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ఉన్నాను. 15 సంవత్సరాల గురుత్వ జీవితాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. రెండవదిగా మరణించినటువంటి నా తండ్రి ఫాదర్ కూచిపూడి ప్రకాశ్రావు మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకొని వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థించవాలని మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే విలియం జాన్ గారిని, ప్లాసిడ్ డేవిడ్ గారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. అట్లాగే ఈదులగూడెం విచారణలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ, విచారణ క్రింద ఉన్నటువంటి 5 గ్రామాల కుటుంబాలను, విశ్వాసులందరినీ కూడా దేవుడు దీవించాలని ప్రార్థించమని కోరుతున్నాను. ఈ దివ్యబలి పూజలో యజ్ఞంగా పాల్గొనడానికి ముందుగా మనం చేసిన పాపాలను, తప్పిదములను ప్రభువు ముందు పశ్చాత్తాపంతో ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మరణ నిత్య జీవితమునకు చేర్చుదుగాక. ప్రభువా
గ్లోరియా గ్లోరియా. మౌనతమున సర్వేశ్వరునికి భూలోకమున మంచి మనసున్న మౌనతమున సర్వేశ్వరునికి భూలోకమున మంచి మనసున్న ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల మా దేవా పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి భూలోకమున మంచి మనసున్న మీ మహా వైభవమునకు జనితైక పుత్రుడ మా ప్రభువా మీ మహా వైభవమునకు జనితైక పుత్రుడ మా ప్రభువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించువాడవు ప్రభువా మా మనవి ఆలకించండి. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి భూలోకమున మంచి మనసున్న మాత్రమే ప్రభుడవు ఏలయన నీవు మాత్రమే నీవు మాత్రమే ప్రభుడవు యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. ప్రభువైన సర్వేశ్వరా మాకు అంతుపట్టని నీ విజ్ఞానముతో క్రీస్తు శ్రమలను ఆయన విశ్వాసులు తమ జీవితంలో అనుభవించు శ్రమలతో పరిపూర్తి చేయుచున్నావు. నీ కుమారుడు శ్రమలు అనుభవించుచుండగా
నీవు వ్యాకులమాతను సిలువ చెంత నిలిచినట్లు చేసితివి. మేము కూడా విపత్తులలో ఉన్న మా సహోదరి సహోదరుల ఎడల ప్రేమను చూపుచు వారిని పరామర్శించినట్లు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యూదీతు గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. మొదటి పఠనము యూదీతు గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆ మాటలు ఆలించిన ప్రజలెల్లరూ విస్తుపోయిరి. వారు సాష్టాంగపడి ప్రభువును ఆరాధించి ఏకకంఠముతో, ప్రభు, నేడు నీవు మా శత్రువులను హతమార్చితివి కనుక మేము మీకు వందనములు అర్పించుచున్నాము అని పలికిరి. అంతటా ఉజ్జియా యూదీతుతో ఎట్లనెను, కుమారి, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను. భూమి ఆకాశమును సృజించిన మన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు. ఆ ప్రభువు సహాయముతో నీవు శత్రు నాయకుని తల తెగ నరికితివి కనుక ప్రభు మహాత్యమును వచించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసమును ఏనాడును విస్మరింపజాలరు. మన ప్రజలు దురవస్థకు గురి అయి ఉన్నప్పుడు నీవు నీ ప్రాణమును కూడా లెక్క చేయక దైవ మార్గమున నడచి మమ్మెల్లరిని కాపాడితివి కనుక ప్రభువు నిన్ను హెచ్చుగా దీవించి నీ కీర్తిని కలకాలము నిలుపునుగాక. ఆ పలుకులు ఆలించి ప్రజలెల్లరూ ఆమెన్ అని బదులు పలికిరి. ఇది ప్రభుని వాక్కు. మరి అమ్మా మా జాతి గౌరవం నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. మరియమ్మా మరియమ్మా మా జాతి గౌరవం నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి నీవే, సర్వ జగతి రక్షణకు సారథివి నీవే. కుమారి, సర్వశక్తివంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటెను ఎక్కువగా దీవించెను. భూమ్యాకాశములను సృజించిన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు, స్తుతించి కీర్తింపదగినవాడు. మరియమ్మా మరియమ్మా
ధన్యురాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు, 25 నుండి 27వ వచనము వరకు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేషపు వాక్కుల ద్వారా మన పాపములు పరిహరింపబడినగాక. ఆమేన్. స్త్రీ, ఇదిగో నీ కుమారుడు. కొంచెం ముందుకు వెళితే నేను కనపడతాను అనుకుంటా, ఎందుకంటే ఆ ఫ్లవర్స్ మూసేస్తున్నాయి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లిని సిలువ చెంత నిలిచినటువంటి తల్లిగా మనందరం కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి యొక్క రక్షకుడిగా మనందరం అంగీకరించాం కాబట్టి మనం బాప్తిజం పొందాం. బాప్తిజం పొందినటువంటి బిడ్డలుగా దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నాం, దివ్య ప్రసాదం స్వీకరిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బిడ్డలుగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అన్యాయులుగా, ఆయన అనుచరులుగా మనందరము కూడా మన జీవితాల్లో మిగతా వారిలాగానే కష్టాలు పడుతున్నాం, మిగతా ప్రజలలాగానే బాధలు పడుతున్నాం, మిగతా ప్రజలలాగానే వేదనలు అనుభవిస్తున్నాం, అనారోగ్యం కలుగుతుంది, అన్ని రకాలుగా ఉంటున్నాం. కానీ మనకు తేడా ఏమిటి? మనకున్నటువంటి వ్యత్యాసం ఏమిటి? వ్యత్యాసం ఏమిటి అంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనతో ఉండే దేవుడు కనుక ఆయనను విశ్వసించినటువంటి మనము ఆయన వలె మన సిలువలను ఎత్తుకొని నడుస్తాము కనుక మనము మిగతా వారి కంటే ఒక మెట్టు పైన ఉన్నటువంటి వారము. ఎందుకు ఆ కష్టాలు పడుతున్నా, ఆ బాధలు పడుతున్నా, ఆ వేదనలు పడుతూ ఉన్నా ప్రభువు తోడుగా ఉన్నటువంటి ధైర్యము, ప్రభువు నీడగా ఉన్నాడనేటువంటి ఆ నిబ్బరం మనలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభువు మీద నమ్మకముంచినటువంటి విశ్వాసులంగా మనం ప్రభువు మనతో ఉన్నాడని ఎంత నమ్ముతూ ఉన్నామో, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము కూడా మనతో ఉంది అని మనం ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. అందుకే మనం మంగళవార్త జపము చెబుతూ ఉన్నాం. ఇప్పుడును మా మరణ సమయమందును మా కొరకు ప్రార్థించండి అని అడుగుతూ ఉన్నాం. మిక్కిలు నెలగరు తల్లి అని మనం ప్రార్థన చెప్తూ ఉన్నాం. నీ దగ్గరకు వచ్చి సహాయం అడిగిన వారు ఎవరో కూడా
ఉత్త చేతులతో వెనక్కి వెళ్ళలేదమ్మా అని మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఇదంతా చేస్తూ ఉన్నాం, బాగుంది, చాలా బాగుంది. కానీ దీనిలో నాణ్యత ఎంత? హౌ ట్రూ ఆర్ వి ఇన్ అవర్ ఫెయిత్? ఇది చాలా లోతుగా అధ్యయనం చేయవలసినటువంటి ఒక విషయం. ఎందుకంటే మనలను మనం అధ్యయనం అనటం కంటే కూడా ఆత్మావలోకనం అనుకుందాం. మనల్ని మనం పరిశీలించుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే విశ్వసిస్తున్నాం, బాగానే ఉంది, పూజలకు వస్తూ ఉన్నాం, జపమాలలు చెబుతూ ఉన్నాం, కానీ నాణ్యత ఎంత? నాణ్యత ఎంత? నాణ్యత అంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అంటే మరియ తల్లి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. విశ్వాస పదంలో నాణ్యత అంటే మరియ తల్లి దగ్గర నేర్చుకోవచ్చు. మనం రీసెంట్గా క్రిస్మస్ పండుగ చేసుకున్నాం కదా. జనవరి 1వ తారీఖు మరియ తల్లి మాతృత్వాన్ని ధ్యానం చేశాం. మరియ తల్లి మాతృత్వం, ఆ మాతృత్వంలో ఆమె పడ్డటువంటి అనేకమైనటువంటి బాధలు, వేదనలు, కష్టాలు చాలా ఉన్నాయి. మనం అందరికీ కనిపించేది ఏమిటి అంటే క్రిస్మస్ పండుగ కనిపిస్తుంది, క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది, నక్షత్రం కనపడుతూ ఉంది, క్రిబ్ కనపడుతూ ఉంది, కేకులు కనపడుతూ ఉన్నాయి, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ క్రీస్తు జననం వెనుక మరియ తల్లి యొక్క కృషి, మరియ తల్లి యొక్క ఆ ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చప్పున నాకు జరుగునుగాక అని అన్న రోజు నుంచి కూడా ఆమె పడ్డటువంటి శ్రమలు అన్నీ ఇన్ని కావు. మనకు తెలుసు సమాజంలో ఎలా ఉంటుందో. ఆనాటి యూదా సమాజం అయితే ఇక స్త్రీని అట్టడుగునే ఉంచేటువంటి వారు. అందున ఆమె తనకు నిశ్చితార్థం చేయబడినటువంటి యోసేపు గారి వలన కాకుండా పరిశుద్ధాత్మ అభిషేకం వలన, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల వలన గర్భం ధరించింది అని యోసేపు గారికి తెలుసు, మరియ తల్లికి తెలుసు. కానీ మిగతా వాళ్ళకి తెలియదు. యోసేపు గారు ఆమెను తన భార్యగా స్వీకరించి ఆమెను తనదానిగా చాలా చక్కగా, చాలా గౌరవంగా, చాలా పవిత్రంగా ఆయన ఆమెను చూసుకున్నాడు. బాగుంది. కానీ సమాజం, సరే సమాజాన్ని ప్రక్కన పెట్టండి, వీళ్ళిద్దరూ కూడా ఆ గర్భంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును పెంచడానికి పడ్డ కష్టాలు ఏమిటి? లోకరక్షకుడు అన్నారు, లోకాలను నేనేటువంటి వాడు అన్నారు. ఎక్కడ పుట్టాడు? పురుడు పోసే దిక్కు కూడా లేదు. అటువంటి పరిస్థితిలో ఆమె, యోసేపు గారు, ఇరువురు కూడా బాలయేసుని లోకంలోకి తీసుకువచ్చారు. ఇంకా పచ్చి ఒళ్ళు ఆరలేదు, వెంటనే ఐగుప్తుకు ప్రయాణమై వెళ్ళిపోమన్నారు. పచ్చి ఒళ్ళు ఆ బాలింతను పట్టుకొని, పసికందును పట్టుకొని యోసేపు గారు అత్యంత కఠినమైనటువంటి ఎడారి మార్గం గుండా ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ మనం మరియ తల్లిని చూస్తున్నాం. అదే తల్లి శిలువ దగ్గర చూస్తూ ఉన్నాం. శిలువ దగ్గర తాను 9 మాసాలు మోసి కని పెంచితే క్రీస్తు ప్రభువును ఈ శిలువ దగ్గర అర్పించవలసినటువంటి పరిస్థితి. నిజంగా నేను చెప్తాను, ఇక్కడ ఉన్నటువంటి తల్లులు, చాలామంది తల్లులు ఉన్నారు. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ పేగు తెంచుకున్నటువంటి బిడ్డలు ఇలాగా సమాజం కొరకో, లోకం కొరకో తమ ప్రాణాలు అర్పించాలంటే ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోరు ఎవరు కూడా. అంత తేలిక కాదు. ఎందుకంటే పేగు బంధం చాలా గొప్పది. దానిని అంత త్వరగా ఎవరూ తెంచుకోలేరు. కానీ మరియ తల్లి శిలువ దగ్గర ఆ క్రీస్తు ప్రభువుతో, గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి, ఆ గెత్సెమనే తోటలో ఆయనను పట్టుకున్నాక ఆమెకు విషయం తెలిసిన తర్వాత శిలువ మోస్తున్నటువంటి క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ యాత్ర అంతా కూడా ఆవిడ ఉండింది. శిలువ మీద ఆయన మరణిస్తున్నప్పుడు ఆమె అక్కడ నిలబడి ఉంది. అంత తేలికైన విషయం కాదు. తన కుమారుడు మరణిస్తుంటే చూడటం అంత తేలికైన విషయం కాదు. కానీ ఆమె చూసింది, కన్నీరు కాల్చింది, వేదన, బాధ వర్ణనాతీతం, మనం వర్ణించలేం. ఎంత గొప్పగా ప్రసంగం చెప్పినా ఆ బాధను ఎవరు వర్ణించలేరు. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ దుఃఖదేవ రహస్యాలు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమను ధ్యానం చేసేటప్పుడు పక్కన మరియ తల్లి ఉందనేటువంటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ శిలువ యాత్రలో, ఆ శిలువను వేస్తున్నప్పుడు, బట్టలు చించుతున్నప్పుడు, ఆ మేకులు కొడుతున్నప్పుడు ఆమె అక్కడే నిలబడి ఉంది. గమనించండి.
గ్రహించండి, గుర్తించండి. ఇదంతా వదిలిపెట్టి మనం ఏం చేస్తున్నామంటే మన విశ్వాసంలో పలచబడిపోతున్నాం. ఇందాక అన్నాను చూసారా, నాణ్యత ఎంత ఉందని. ఆ నాణ్యత పోతుంది. ఎందుకు? నాది కాదుగా, ఆవిడ ఎప్పుడో కష్టం పడింది, ఆవిడ ఎప్పుడో బాధపడింది. ఇప్పుడు నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి. నా బాధల్లో నేనున్నా, నా కష్టాల్లో నేనున్నా. నా ఈ కష్టాల్లో నాకు కావలసినవన్నీ కూడా నేను సమకూర్చుకుంటూ ఉన్నా. ఆవిడ కష్టం నాకెందుకు? ఇదే మన ఆలోచన. అందుకే చాలామంది మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని వదిలేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమె కష్టాన్ని గుర్తించట్లా, గ్రహించట్లా, గుర్తుపెట్టుకోవట్లా. నువ్వు గుర్తిస్తే తలని విడిచిపెట్టవు ఎప్పుడు కూడా. గుర్తుపెట్టుకో. జపమాలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ తల్లి యొక్క వేదన, బాధ, కష్టం నువ్వు అర్థం చేసుకోగలిగితే విడిచిపెట్టవు ఎప్పుడు కూడా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లిని దగ్గరగా ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి పట్టణంలో యూదితు గ్రంథం నుంచి మనం చక్కటి పట్టణాన్ని చదివాం. యూదితు ఒక ఒక విధమైనటువంటి సాహసోపేతమైనటువంటి కార్యం చేసింది. వారిని కష్టపెడుతున్నటువంటి, లేకపోతే వారిని బాధ పెడుతున్నటువంటి ఆ నెబుకద్నెజర్ యొక్క సైన్యాధికారిని ఆమె తల నరికి చంపింది. ఇది సాహసం. అందుకే ఏమన్నారు, ఆయన ఏమని కీర్తించాడు? నీవు స్వీయ ప్రాణము కూడా లెక్క చేయకుండా మమ్మల్ని అందరినీ కూడా కాపాడావు, శత్రునాయకుని తల తెగ నరికావు. ఇక్కడ మనకేం కనపడుతుంది? రౌద్రం కనపడుతుంది. యూదితు చేసినటువంటి భయంకరమైనటువంటి ఒక విధమైనటువంటి సాహసోపేతమైనటువంటి కార్యం కనపడుతుంది. మరి మరియ తల్లి ధ్యానం చేసేటప్పుడు ఎందుకు ఈ పట్టణాన్ని చదువుతున్నాం? ఎందుకు ఈ మాటలు చదువుతూ ఉన్నాం? మరియ తల్లి ఏ విధమైనటువంటి సాహసోపేతమైనటువంటి కార్యం చేసింది? ఎవరి తలను తెగ నరికింది? ఎవరా శత్రునాయకుడు? ఎలాగా? తన ఖడ్గం ఏంటి? యూదితేమో తన దగ్గర ఉన్న కత్తితో కోసి చంపేసింది, తల తెగ నరికింది. ఈ మరియ తల్లి దగ్గర ఉన్నటువంటి ఖడ్గం ఏమిటి? ఆమె ఎలాగా ఆ శత్రునాయకుని తల తెగ నరికింది? ఎవరా ఖడ్గం? కాదు, జపమాల కాదు. ఎవరా ఖడ్గం? యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన సాధించినటువంటి శిలువ మరణం ద్వారా, ఎక్కడ? ఆదికాండంలో చూస్తున్నా. స్త్రీతో ప్రభువు మాట్లాడుతూ ఏమన్నారు? స్త్రీ వైరము కలుగును, ఆమె సంతతి వారు నీ తల చితక కొడుతురు. గమనించండి, గమనించండి, గమనించండి. ఆ సంతతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ స్త్రీ ఎవరు? మనం తర్వాత మనం పూజలో ముందుకు వెళ్ళేటప్పుడు నడి పూజ సమయంలో ఒక మాట చదువుతుండే, ఇందాక నేను చూశాను ఆ పుస్తకంలో. చాలా చక్కగా రాశారు. ఒక స్త్రీ మరణాన్ని తీసుకువస్తే, మరణము ఈ లోకంలోకి రావటానికి అర్జం పోస్తుంది. ఇంకొక స్త్రీ ఆ మరణము నాశనము చేస్తుంది. కాబట్టి ఈ యూదితులో మనం చదువుతున్నటువంటి ఈ మాటలు చాలా చక్కగా మరియ తల్లి జీవితానికి సరిపోతూ ఉన్నాయి. ఈమె తన కుమారుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారు సాధించినటువంటి శ్రమల, మరణ, పునరుత్థానం ద్వారా సైతాను తలను తెగ నరికాడు. ప్రియులారా, ఒక్క విషయం మనం ఒకసారి మన మనసులను జ్ఞాపకం చేసుకుందాం. మనం బాప్తిజం పొందినటువంటి బిడ్డలం కదా, బాప్తిజం పొందినటువంటి క్రైస్తవ విశ్వాసులం, కథోలికులం కదా. మనం క్రీస్తు ప్రభు శిష్యులుగా ఎన్ని సందర్భాల్లో, ఎన్ని అవకాశాల్లో మనం శత్రునాయకుని తలను తెగ నరుగుతున్నాం? ఎన్ని సందర్భాల్లో మనము మన యొక్క శోధనలో, మనకు వచ్చినటువంటి ఆ టెంప్టేషన్స్లో ఎన్నిసార్లు వాడిని తొక్కగలుగుతూ ఉన్నాం? ఎన్నిసార్లు కోపం వచ్చినప్పుడు అణుచుకోగలుగుతున్నాం? సహనం కలిగి ఎన్నిసార్లు ఉండగలుగుతున్నాం? అసూయ పడకుండా ఎన్నిసార్లు ఉండగలుగుతున్నాం? నోరు జారి మాట అనకుండా ఎన్నిసార్లు ఉండగలుగుతున్నావు? ఎన్నిసార్లు వాడిని తొక్కగలుగుతూ ఉన్నావు? నువ్వు ఎప్పుడు తొక్కగలవచ్చో తెలుసా?
మరి ఇతరుని నీ ప్రక్కన ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా తొక్కగలవు. అందుకే ఈ ఈ ఒక గొప్ప ఎగ్జాసిస్ట్ ఈ మాట చెప్తూ ఉన్నారు. సైతానికట జపమాలంటే చాలా భయం అట, చాలా భయం. ఆయన ఒక పుస్తకంలో రాస్తున్నాడు. ఆయన ఒకసారి ఒక దయ్యం వెళ్ళగొట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యం ఉందట, నీ దగ్గర జపమాలను దాన్ని తీసి అవతల పరే. నేను ఎక్కడో ఒక దగ్గర చదివాను ఈ మాట, జపమాల. అలాగే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం ఎప్పుడూ కూడా మనకు ఉండాలి, ఉంటుంది ఎప్పుడూ కూడా. దాన్ని గుర్తించు, దాన్ని గ్రహించు. జపమాలను ఎప్పుడు వదిలిపెట్ట మాకు. మరియ తల్లి నీతో ఉంటే అన్ని విధాలు అన్ని సందర్భాలను కూడా ఆమె నీకు తోడ్పడుతుంది, నీ కొరకు ప్రార్థన చేస్తుంది. నువ్వు విజయమును సాధించి తీరతావు, సాధించి తీరుతావు. తర్వాత యూదిత్ గ్రంథం తర్వాత మాటలు చదవండి. యూదిత్ మొదటి పట్టణంలో తర్వాత మాటలు చదవండి. లోకములోని స్త్రీలందరికంటే చూడండి, యూదిత్ విషయంలో అయితే సరే, ఆమె మిగతా వాళ్ళందరిలా కాదు, ఆమె కొంచెం సాహసం చేసి కొంచెం అక్కడ కార్యం చేసింది. సరే, మిగతా వాళ్ళకంటే ఆమె గొప్పది అని చెప్పుకున్నాం. సరే, మరియ తల్లి జీవితంలో ఆమె స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించబడింది. ఎవరు చెప్పారా మాట? గాబ్రియల్ సన్మాన్స్కుడా, ఎలిజబెత్ అమ్మ. చూసారా, మనకే ఒక క్లారిటీ. జపమాలలో మనం చెప్తున్నాం ప్రతిసారి, మంగళవారం చెప్పిన ప్రతిసారి కూడా చెప్తున్నాం ఈ మాట. ఎలా దీవించబడింది ఆమె? ఎందుకు స్త్రీలందరికంటే ఆమె శ్రేష్ఠురాలు? ఎందుకు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆమె ఎందుకు ఉంది? మీ అందరికంటే, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికంటే మరియ తల్లి ఎందుకు ఒక మెట్టు పైన ఉంది? మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఆమె ఎందుకు స్త్రీలందరికంటే ధన్యురాలు అంటే, ఎందుకంటే ఆమె దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించింది. ఏమని అంగీకరించింది? నేను ప్రభుదాసురాలను. ఒకటి. రెండవది, ఆ ప్రమాణం ద్వారా, ఆమె చేసినటువంటి విధేయత ప్రమాణం ద్వారా వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కొంది. మూడవది, తన కుమారుని పెంచటంలో శ్రద్ధ వహించి ఆయనను లోకమునకు పరిచయం చేసి ఆయన సువార్త యాత్రలో ఆమె 3 సంవత్సరాలు కూడా ఆయన వెన్నంటి నడిచింది. తన కుమారుడు శ్రమలను అనుభవిస్తున్నప్పుడు, వేదనలు అనుభవిస్తున్నప్పుడు, ఆయన సిలువ పెట్టుకుని నడుస్తూ ఉన్నప్పుడు కుమారునితో పాటు నడిచింది. ఆ కుమారుని మరణించేంత వరకు ఆ సిలువ దగ్గర ఉంది. ఆ తర్వాత ఆమె అప్పగింపబడినటువంటి సమయంలో తన శిష్యునితో పాటు, ఆ తర్వాత శ్రీ సభతో పాటు మరియ తల్లి ఉంది. షీ వాస్ దేర్. దీస్ ఆర్ ద 5 పాయింట్స్. ఈ 5 విషయాలను దేవుడు చూచి ఆమెను ఏం చేశాడు? తన ఆత్మ శరీరాలతో మోక్షమునకు. దేవునికి స్తుతులు చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఆమె ధన్యురాలు. కనుక ఆమె స్త్రీలందరిలో ఒక మెట్టు పైన ఉన్నటువంటి వ్యక్తి. ఆమె ఉన్నతమైనటువంటి శిఖరంలో ఉన్నటువంటి వ్యక్తి. అర్థమైందా? కాబట్టి స్త్రీలుగా మీరందరూ మీ జీవితాల్లో మీరు ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో వేదనలు పడుతున్నారు. మీ కుటుంబ కష్టాలు ఉన్నాయి, కుటుంబ వేదనలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. నీ ప్రతి కష్టంలో మరియ తల్లి నీ ప్రక్కన ఉండాలి. తల్లిని రోజు అడగాలి, అమ్మా నా కొరకు ప్రార్థన చేయి. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు కూడా అటువంటి ధైర్యాన్ని ఇవ్వు. అర్థమవుతుందా? మా నాన్నగారు ఆ ధన్యురాలమ్మ పాట రాసినప్పుడు ఆయన రాసినటువంటి మొదటి చరణంలో, ఒక ఖడ్గముని హృదిని జోచునని సిమియోను పలుకులు కలచుచుండగా 30 ఏండ్లు ప్రభువును పెంచి కలువరి బలికి సాక్షివైతివి. ధన్యురాలవమ్మ జననీ, ధన్యురాలవమ్మ. ఆమె అందుకు ధన్యురాల.
అందుకే ప్రతి స్త్రీకి కూడా ఆమె ఒక ఆదర్శం. ప్రతి స్త్రీ కూడా నీవు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నువ్వు సిలువను ఎత్తుకొని మోసుకొని వెళుతూ ఉన్నావంటే సిలువ చెంత ఉన్నటువంటి మరియ తల్లి నీతో పాటు నడుస్తూ ఉంటుంది అంతే. నీ కష్టాలు నువ్వు మోస్తూ ఉన్నావని, నీ బాధలు నువ్వు మోస్తూ ఉన్నా, నువ్వు అంగీకరించకపోయినా సిలువ, నీవు మోసే సిలువ పక్కన నీ తల్లి మరియ తల్లి ఉంటూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఆ తల్లి నీ కొరకు ప్రార్థన చేస్తుంటుంది, నీ కొరకు ఆమె కన్నీరు కారుస్తుంది. ఆమె ఎంతగా మనలను ప్రేమించేటువంటి తల్లి. నీ తల్లి నీ కొరకు కన్నీరు కారుస్తుందో తెలియదు, కానీ మరియ తల్లి మాత్రం నీ కొరకు ఎప్పుడూ వేదన పడుతూనే ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఆ తల్లి నిన్ను హక్కున చేర్చుకుంటూ ఉంటుంది. అంత ప్రేమ కలిగినటువంటి తల్లి మరియ తల్లి. ఇంకొక ప్రధానమైనటువంటి అంశాన్ని ఆ యూదిత్ గ్రంథంలో మనం చూస్తున్నాం. చివరి 2 వచనాలు చదవండి ఒకసారి. ఈరోజు మొదటి పట్టణంలో దానికంటే ముందమ్మా నీ కీర్తిని కలకాలము. ఈ మాట మరియ తల్లి విషయంలో ఒకళ్ళు పలికారు. మరియ తల్లి విషయంలో మరియ తల్లే తన గురించి ఆమె చెప్పుకుంది, ఇక్కడ నుండి తరతరముల వారు నన్ను. చూడండి, యూదితులో ఆ మాటలు ఏమైతే చెబుతున్నారో మరియ తల్లి దగ్గర ఆ మాటలు చాలా చక్కగా కనపడుతూ ఉన్నాయి. ఆమె కీర్తి కలకాలము ఎలా ఉంటుంది, ఎలా ఆ తల్లి యొక్క కీర్తి ఎలా వ్యాపిస్తూ ఉంది, ఏ రకంగా వ్యాపిస్తూ ఉంది. నువ్వు జపమాలను చెబితే, నువ్వు జపమాలను ధ్యానం చేస్తే, నువ్వు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటే ఆ తల్లి కీర్తి వ్యాపిస్తూనే ఉంటుంది. నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నువ్వు వేదనలో నువ్వు ఎప్పుడైతే తల్లిని ఆశ్రయిస్తావో ఆమె కీర్తి ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు అవునన్నా కాదన్నా, ఎంతమంది ఎన్ని రకాల మాటలు మాట్లాడినా మరియ తల్లి గౌరవానికి తక్కువేమీ కాదు. ఎవరు ఆమెను అగౌరవపరచలేరు. మనిషి మాటలే అంతే. ఆ మాటలు మురికి గుంటలతో సమానం. వాటిని ఎవరు పట్టించుకోరు. అటుకుండా వెళితే ఆ మురికి గుంట వాసనకు ముక్కు మూసుకొని ప్రక్కకు వెళ్తారు. కాబట్టి ఆమె కీర్తిని ఎవరూ కూడా తక్కువ చేయలేరు. ఆమె కీర్తిని కలకాలం నువ్వు అవునన్నా కానీ 2000 సంవత్సరాలు అయినాయి, 5000 సంవత్సరాలని, 10,000 సంవత్సరాలు అయినాయి యేసు ప్రభు పుట్టి, ఆమె కీర్తి అట్లాగే ఉండి తీరుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు శిలువ చెంత నిలిచినటువంటి మరియ తల్లిని ధ్యానం చేస్తూ ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుకుంటున్న మనం ఏం నేర్చుకోవాలి? ఆ తల్లి నుంచి, శిలువ చెంత నిలిచిన ఆ తల్లి నుంచి ఏమి నేర్చుకోవాలి? మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. మన జీవితంలో చాలా రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి. నేను చెబుతున్నానుగా, చూస్తూ ఉంటా. ఇప్పుడు నా విచారంలో చాలా చూస్తూ ఉంటా. వాళ్ళ దగ్గరికి వెళితే కొంతమంది మంచం మీద ఉన్నటువంటి వాళ్ళు దివ్యసప్రసాదం ఇవ్వటానికి వెళితే వాళ్ళు నిజంగా లెగలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. నిజం, చాలా బాధలు పడుతూ ఉంటారు, చాలా వేదనలు పడుతూ ఉంటారు. ఒక బిడ్డకి ఈరోజు క్యాన్సర్ ఉందని తెలిసింది మాకు. చాలా రకాలు ఉన్నాయి, చాలా వేదనలు ఉన్నాయి, చాలా శోధనలు ఉన్నాయి. కానీ నీ జీవితం దేవుని యొక్క చిత్త ప్రకారం ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు అంగీకరించగలగాలి. ఆ అంగీకారం ఎలా వస్తుంది? నీకు భక్తి ఉన్నప్పుడు వస్తుంది. భక్తి లేకపోతే ఎవరికి రాదు. భక్తి లేకపోతే ఏమవుతుందంటే, నేనే కష్టాలు పడుతున్నా, నేనే ఈ బాధలు పడుతున్నా, నాకు ఇంతకంటే అందరూ బాగున్నారు, నేనే బాలేను అనుకుంటాం. కాదు, ఎవరికుండే కష్టాలు వాళ్ళకున్నాయి అంతే, ఎవరికుండే బాధలు వాళ్ళకున్నాయి. కానీ నువ్వు దైవ చిత్తాన్ని అంగీకరించడం మరియ తల్లి నుంచి చూసి నేర్చుకో. నీ జీవితం, నువ్వు పుట్టావంటే నువ్వు ఒక కుటుంబంలో పుట్టావు, ఒక గ్రామంలో పుట్టావు, ఒక పరిస్థితుల్లో నువ్వు పుట్టావు, ఒక ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పుట్టావు, ఒక స్థాయిలో నువ్వు పుట్టావు. అక్కడ నుంచి దేవుడు నిన్ను అంచెలంచెలుగా రోజు పైకి తీసుకువెళుతూ ఉన్నాడు. గ్రహించేదాన్ని, గుర్తించేదాన్ని. అందుకే దావీదు మహారాజు 23వ కీర్తన చాలా చక్కగా అన్నారు, ప్రభువు నాకు కాపరి,
ఏ కొదవయు లేదు. ఎందుకు దావీదు జీవితంలో కొదవలు లేవా? కష్టాలు లేవా? బాధలు లేవా? సొంత కుమారులు కొట్టుకు చచ్చారు, సొంత కుమారుడి దగ్గర నుంచే అపాయం కలిగింది, తప్పు చేశాడు, బాధలు పడ్డాడు, బుడిద పోసుకున్నాడు, కన్నీరు కార్చాడు, అన్నీ జరిగాయి. కానీ ఎందుకు నా ప్రభువు నాకు కాపరిగా ఉంటే నాకు ఏ కొదువ లేదని అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాడు? గాఢాంధకారపు లోయలోనే నేను నడిచినను, నేను ఎట్టే అపాయానికి జంకనని ఎలా అనగలిగాడు? విశ్వాసం తనకి, తన దేవుని మీద తనకున్నటువంటి నమ్మకం. నీకుందా నమ్మకం? నీకుందా? మరియ తల్లిగా నమ్మకం ఉంది. అందుకే నేను ప్రభువు దాసుడిని, మీ మాట చెప్పడం నాకు జరుగునుగాక అని ఆమె అనగలిగింది. తన దేవుని మీద తనకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నీకుందా విశ్వాసం నీ దేవుని మీద? నీ ప్రభువైన దేవుడు నీ కష్టాలు ఉన్నా, బాధలున్నా, వేదలున్నా నీ ప్రభువు నీ పక్కనే ఉంటాడు, మరియ తల్లి నీ పక్కనే ఉంది అనేటువంటి విషయం, విశ్వాసం నీకుందా? ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నావా? ప్రభువు ఉన్నాడనేటువంటి నమ్మకంతో గాఢాంధకారపు లోయల్లో నువ్వు ఉన్నా, నీకు అపాయం కలిగినా, ఏమీ కనపడకపోయినా, సొల్యూషన్స్ కనపడకపోయినా అడుగు ముందుకు వేయగలుగుతున్నావా? నేను భయపడను, అపాయం వస్తే రాని, కానీ నేను భయపడను. ఎంతమంది మనం నిజంగా ఇట్లా ఉన్నాం చెప్పండి? ఎంతమంది ముందుకు అడుగు వేయగలుగుతారు? మరియ తల్లి అడుగు వేసింది. ప్రతి అడుగు కూడా తన ప్రభు మీద నమ్మకంతో ముందుకు వేసింది. సో మొదటిది దేవుని చిత్తాన్ని అంగీకరించాలి. రెండవది ఆ చిత్తాన్ని నెరవేర్చడంలో మనం ధైర్యంగా, సహనంగా, ఓర్పుగా ఉండాలి. సో నీ కుటుంబాన్ని నువ్వు దేవుడు నిన్ను, నీ భార్యను, లేకపోతే మీ కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. చేతుల్లో చేయి వేసి మీరు ప్రమాణం చేసుకున్నారు. కష్టంలో, బాధలో, వేదనలో, శోధనలో ఒకరికొకరు తోడుగా ఉంటారని ప్రమాణం చేసుకున్నారు. నీకు పిల్లలు కలిగారు, నీ కుటుంబం తయారైన తర్వాత ఆ కుటుంబం యొక్క బాబోగులు నువ్వు ఎంతవరకు చూస్తూ ఉన్నావు? బాబోగులు చూస్తూ ఉన్నప్పుడు, ఆ కష్టాలు వస్తున్నప్పుడు, ఆ బాధలు వస్తున్నప్పుడు, ఆ కుటుంబంలో కలిగేటువంటి ఇబ్బందులు, మనస్పర్ధలు, గొడవలు, వాటన్నింటిలో ఎంతవరకు నిబ్బరంగా ఉండగలుగుతూ ఉన్నావు? ఉండాలి. అందుకే ధన్యురాలమ్మ అనే ఆ పాటలో నాన్నగారు 2వ చరణం రాస్తూ, నీ మాతృత్వము స్త్రీలకు సాక్ష్యము, నీ నిబ్బరము ప్రతి తల్లికి మార్గము, తనయుల పెంచుట నీ మార్గదర్శము, తనయుల పెంచుట నీ మార్గదర్శము, ప్రేమకు నీ రూపు జ్ఞాపకమమ్మా, ధన్యురాల వమ్మ. కాబట్టి గమనించండి, ఆమె మాతృత్వం స్త్రీలకు సాక్ష్యం. పిల్లలను పెంచడం అంటే మరి ఇతరులను చూసి పెంచుకోవాలి. నీ కుటుంబాన్ని ముందుకు సాగించాలి, మరి ఇతరులను చూసి సాగించు. నీ కుటుంబాలను నీ సమస్యల నుంచి బయటకు తీసుకురావాలి మరి ఇతరుల ద్వారా, మరి ఇతరుల యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా ముందుకు ఒక్కడుగు కూడా వెనకడుగు వేయటానికి వీలు లేదు. ఎందుకు? నాగటి మీద చేయి పెట్టి వెనక తిరిగి చూచువాడు కాదు. ముందుకు వెళ్ళాల్సిందే, ధైర్యంగా ముందుకు వెళ్ళాల్సిందే. ఆ నాగటి నువ్వు పట్టుకుంటే నీ ప్రభువైన దేవుడు నాగలి ముందుకు లాగుతూ ఉంటాడు. అందుకే నా కాడిని నువ్వు ఎత్తుకో, నీ భారం నాకు ఇచ్చేయమన్నాడు ప్రభు. కాబట్టి విశ్వాసం, నమ్మకం, ధైర్యంగా ముందుకు వెళ్ళు. తర్వాత 3వ విషయం, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకునేటువంటి మనం ఆమెను చూచి నేర్చుకోవాల్సింది, ఆ సిలువ చెంత నిలిచినటువంటి మరియ తల్లి నుంచి నేర్చుకోవాల్సినటువంటి 3వ అంశం ఏమిటి అంటే, నీ జీవితంలో చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ విషయం చాలామంది మర్చిపోతారు. దివ్య సంస్కారాలు అన్నీ స్వీకరిస్తున్నాం కదా. మనం ఏం స్వీకరిస్తున్నాం? బాప్తిజం తీసుకున్నాం, భద్రమైన అభ్యంగం తీసుకున్నాం, దివ్య ప్రసాదం స్వీకరిస్తూ ఉన్నాం, పాప సంగీతం, ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం. అయితే దివ్య ప్రసాదం నువ్వు స్వీకరించినప్పుడు నీలో ప్రభువు ప్రవేశించాడు. అంతేగా, నువ్వు తినే భోజనమే నీ శరీరంలో భాగం కదా. నీ శరీరం ఎలా వృద్ధి చెందుతుంది? నువ్వు తినే భోజనం ద్వారా. మరి యేసు ప్రభువు నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి యేసు ప్రభువును భోంచేస్తూ ఉన్నావు, ఆ ప్రభువును స్వీకరిస్తూ ఉన్నావు. నీ శరీరంలో ఎంత భాగం నిజంగా యేసు ప్రభువు అయిపోయి ఉండాలి? అర్థమైందా?
నీ శరీరంలో ఎంత భాగం యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి? నీ రక్తంలో ఎంత రక్తం ప్రభు రక్తమై ఉండాలి? దాన్ని గ్రహించగలుగుతున్నావా? గుర్తించగలుగుతున్నావా? ఇన్ని రోజులు స్వీకరిస్తున్నా, ఇన్నిసార్లు స్వీకరిస్తున్నా, ఆయన శరీర రక్తాలను స్వీకరిస్తున్నాను, నా శరీరంలో నా శరీరంలో భాగమైపడే ప్రభువు. గమనించు నీ ప్రభువు నీతో ఉన్నాడు కనుక, నీ ప్రభువు నీ శరీరంలో భాగమైపోయాడు కనుక, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా ఆయన కూడా నీతో అనుభవిస్తూ ఉన్నాడు. హీ ఈస్ టేకింగ్ పార్ట్ ఆఫ్ యువర్ సఫరింగ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ హీ సఫరింగ్. అందుకే మొదటి ప్రార్థనలో అదే చెప్పాం, ఆయన శిలువ శ్రమలను మా శ్రమలతో పరిపూర్తి చేశావు. మొదటి ప్రార్థనలో అదే చెప్పారు. ఎంతమంది విన్నారో తెలియదు. నీతో భాగం పొందుతున్నాడు ప్రభువు, నీతో ఉంటున్నాడు ప్రభువు. నీతో భాగం పొందినటువంటి ఆ ప్రభువుకి నీ కష్టాలు, నీ అనారోగ్యము, నీలో ఉన్నటువంటి అనారోగ్యం, ఆయన నీతో సఫర్ అవుతున్నాడు, బాధలు పడుతూ ఉన్నాడు. ఆయన హీస్ పార్ట్ ఆఫ్ యువర్ సఫరింగ్. నీ బాడీలో, నీ శరీరంలో ఆయన భాగం అయిపోయినప్పుడు నీ శ్రమలో కూడా ఆయన భాగం అయిపోతూ ఉన్నాడు. మరి తన కుమారుడు అంత వేదన పడుతూ ఉన్నప్పుడు సిలువ చెంత ఉన్నటువంటి మరియ తల్లి నిన్ను విడిచిపెట్టిద్దా? అక్కడ ఆయన శ్రమలు పడుతున్నప్పుడు ఆయన విడిచిపెట్టలేదు మరియ తల్లి. ఇక్కడ నీ శరీరంలో నీ భాగమైపోయినటువంటి క్రీస్తు ప్రభువు నీ శ్రమలు పడుతూ ఉన్నప్పుడు, నీ వ్యాధులు నువ్వు అనుభవిస్తున్నప్పుడు, ఆయన కూడా నీతో సఫర్ అవుతూ ఉన్నప్పుడు, ఆయన కూడా నీతో వేదనలు అనుభవిస్తున్నప్పుడు ఆమె నిన్ను ఎందుకు విడిచిపెడుతుంది? విడిచిపెట్టదు. నువ్వు అవునన్నా కాదన్నా మరియ తల్లి నీ ప్రక్కన ఉంటూనే ఉంటుంది. అందుకే అడుగుతున్నా, ఆమెను అడగండి. ఆమె నీతో పాటు ఉంటున్నప్పుడు ఆమె ప్రార్థన చేయండి. అమ్మా నా కొరకు ప్రార్థన చేయి, అమ్మ నా కష్టాలు, నా బాధలు నీ కుమారుడికి విన్నవించు, ప్రార్థన చేయండి. ఎందుకు మర్చిపోతున్నాం మనం? చివరి భాగంగా సిలువ చెంత ఉన్నటువంటి మరియ తల్లి నుంచి మనం నేర్చుకోవలసినటువంటి చివరి అంశం నేను చెబుతున్నాను ప్రియులారా. ఆధ్యాత్మికంగా నువ్వు, నేను, మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఒక్కొక్కళ్ళు ఒక స్థాయిలో ఉన్నాం. ఒక్కొక్కరు రోజు ప్రార్థన చేస్తారు, ఒక్కొక్కరు రోజు బైబిల్ చదువుతారు, రోజు పూజకి వెళ్తారు. కొంతమంది వారానికి ఒకసారి, కొంతమంది నెలకు ఒకసారి, కొంతమంది పండక్కి, రకరకాలు. అయినా నువ్వు క్రైస్తవుడివే కదా, అయినా నువ్వు కథోలికుడివే. నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన, ద మెజర్ ఆఫ్ యువర్ స్పిరిచువాలిటీ అంటే ఏంటి? నీ ఆధ్యాత్మికతో ఉన్నటువంటి ఆ గ్రేడింగ్, లేకపోతే ఆ స్థాయి ఇంత 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 తెలీదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. మరి నీ ఆధ్యాత్మిక జీవితంలోనూ ఇంత 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 అని స్థాయి ఉంటుంది. మరి నీ కష్టాలు, నీ బాధలు ఉన్నప్పుడు, నీ సమస్యలు ఉన్నప్పుడు, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు అవెందుకు వేరువేరుగా ఉండకూడదు కదా? వాళ్ళకి ఎంత కష్టం ఉందో నాకు అంతే కష్టం ఉండాలి అని ఎలా అనుకుంటావు? నీ ఆధ్యాత్మిక జీవితం ఇంతే ఉంది, వాళ్ళది కొంచెం పెద్దగా ఉందేమో, ఇంకొంచెం చిన్నగా ఉందేమో, ఇంకొంచెం వాళ్ళది ఎప్పుడు ప్రార్థనలో ఉండేటువంటి వాళ్ళేమో. తెలీదు. నువ్వెందుకు అలా కోరుకుంటావు? ఎందుకు కంపేర్ చేసుకుంటావు? వాళ్ళకు ఉంది నాకు లేదని ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు? మరియ తల్లి, ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి మరియ తల్లి, ఆమె షీ నెవర్ కంపేర్డ్ హర్ లైఫ్. ఇప్పుడు మిగతా ఇద్దరు మరియలు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళతో కానీ మిగతా వాళ్ళతో ఎవరితో కూడా ఆమెకు కంపారిజన్ లేదు. ఎందుకు? ఆమె జీవితం అసలు వేరే స్థాయి. అసలు దేవుడు నిన్ను కూడా ఇంకొక స్థాయిలో ఉంచాడు. నీకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడు, దివ్య సప్రసాదాన్ని ఇచ్చాడు, నీవు పాపాలు చేస్తే నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. నీది వేరే స్థాయి. అసలు దాన్ని గుర్తించు, దాన్ని గ్రహించు. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ ఎ క్రిస్టియన్. క్రీస్తు తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. కాబట్టి డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. అసలు ఎవరితో కంపారిజన్ పెట్టుకోమాకండి, అనవసరం. నీ జీవితం దేవుడు నిన్ను యూనిక్గా తయారు చేశాడు. నీలాంటి శరీరం, నీలాంటి ముఖాలు మిగతా వాళ్ళకి లేవు. వాళ్ళ ముఖం వేరే, వాళ్ళ శరీర ఆకృతి వేరే. నేను పొట్టిగా ఉన్నాను, అందరూ పొట్టిగా ఉండాలని అనుకోవడం తప్పు కదా.
అంతేనా? షూర్. నాకు ఇంత లావు పొట్టుందని అందరికీ అట్లా ఉండాలి నేను అనుకోవచ్చా? అనుకోకూడదు. అది అలా కంపారిజన్ చేసుకోకూడదు ఎవరు కూడా. మరియ తల్లి ఎప్పుడు కూడా తన జీవితాన్ని ఎవరితో కంపారిజన్ చేసుకోవాలా? ఆమె తన చిత్తాన్ని, దైవ చిత్తాన్ని నెరవేర్చింది, అంతే, అంతవరకే. నాకు దేవుడు ఏ చిత్తం ఇచ్చాడో దాన్ని నేను నెరవేర్చాలి, నాకు ఏ కుటుంబాన్ని ఇచ్చాడో దాన్ని నేను బాగా చూసుకోవాలి, నా బిడ్డలు నేను సక్రమంగా పెంచాలి, అంతే, అంతవరకే నా బాధ్యత. ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సమాధానం చెప్పాల్సిన సమాధానాలు ఉంటాయి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. నీ ఆర్థిక స్థాయిని కానీ లేకపోతే నీ జీవిత స్థాయిని కానీ ఎవరితో కంపేర్ చేసుకో, మాకు అనవసరం. మరియ తల్లి ఎప్పుడు కంపేర్ చేసుకోవాలా తన జీవితాన్ని? సొంత కుమారుని అర్పించినప్పుడు మిగతా వాళ్ళందరూ బాగున్నారు, నా కొడుకే చనిపోయాడని అడగల ఆమె. తల దించి వ్యాకులమాత స్వరూపాన్ని చూడండి. ఎందుకు కింద దేవాలయంలో ఉన్నటువంటి మరియ తల్లి స్వరూపాన్ని చూడండి, ఆమె తల దించి ఉంటుంది ఎప్పుడు కూడా. ఆమె కిందకు చూస్తూ ఉంటుంది. యేసుప్రభు మాత్రమే మన వైపు చూస్తాడు. చూడండి, ఎప్పుడైనా గమనించండి కింద దేవాలయంలో ఉన్నటువంటి మరియ తల్లిని. వ్యాకులమాత స్వరూపాన్ని చూడండి. ఆమె కొన్ని స్వరూపాల్లో తలదించి ఉండదు, కొన్ని స్వరూపాల్లో పైకి తలెత్తి పైకి చూస్తూ ఉంటుంది, దేవుని వైపు చూస్తూ ఉంటుంది. సో నెవర్ కంపేర్డ్ హర్ సఫరింగ్స్ విత్ ఎనీవన్. కాబట్టి ప్రియ సహోదరి మీకు ఇచ్చేసా, అయిపోయింది, ముగించేసా. ఓకే, చివరి అంశంగా చెప్పేస్తూ ఉన్నా. కాబట్టి మరియ తల్లిని మనందరి తల్లిగా అంగీకరించినటువంటి మనం ఈ రోజున ఆ సిలువ చెంత నిలిచినటువంటి తల్లితో మనందరం కూడా ఐక్యమై ప్రార్థన చేద్దాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో తల్లిని అడుగుదాం. అమ్మా మరియ తల్లి, కష్టాలు, బాధలు, వేదనలు, శోధనలో మా తోడుగా ఉన్నావు, మా కన్నీటిలో మాకు తోడుగా ఉన్నావు. కానీ మేము అనేక సందర్భాల్లో జపమాలను ధ్యానం చేయటం మర్చిపోతూ ఉన్నాం. అనేక సందర్భాల్లో నిన్ను మేము ప్రార్థించటం, నీ మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకోవడం మర్చిపోతున్నాం. తల్లి, మమ్మల్ని క్షమించి నీ కుమారుని వైపు మమ్మల్ని నడిపించండి. నీతో పాటు నీ కుమారుని చెంతకు చేరగలిగేటువంటి భాగ్యాన్ని మాకు ఇవ్వండి. నువ్వు ఎట్లాగైతే పరలోకంలో నువ్వు పరలోక రాజ్ఞిగా నువ్వు ఏర్పరచబడ్డావో, మేమందరం కూడా ఒకనాడు ఆ పరలోకంలో చేరగల భాగ్యం దయచేయండి. దానికి గాను తల్లి, దైవ చిత్తాన్ని మేము అంగీకరించాలి. మా జీవితంలో మా ప్రభువైనటువంటి దేవుడు మాకు ఏమి ఏర్పాటు చేశాడో, ఏ జీవితాన్ని ఏర్పాటు చేశాడో, ఏ తలంతును మాకు ఇచ్చాడో, ఏ కుటుంబాన్ని మాకు ఇచ్చాడో, ఏ ఆర్థిక పరిస్థితిని మాకు ఇచ్చాడో దాన్ని అంగీకరించగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. మేము మా జీవిత కష్టాలను నిబ్బరముతో, ధైర్యంతో, సహనముతో మా శిలువలను ఎత్తుకొని నడిచేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి. మేము, మా కుటుంబాలు మీ బిడ్డలుగా క్రీస్తుకు సాక్షులుగా జీవించాలంటే మాలో ఉన్నటువంటి సకల పాపాన్ని విడిచిపెట్టగలిగేటువంటి భాగ్యం కొరకు మా కొరకు ప్రార్థించండి. మాలో పశ్చాత్తాపం కలిగి పాపాన్ని విడిచిపెట్టి, పాప జీవితాన్ని విడిచిపెట్టి మేము క్రీస్తుకు దగ్గర అవ్వటానికి మా కొరకు ప్రార్థించండి. చివరిగా తల్లి, నీవెట్లాగైతే సిలువ చెంత నిలబడి దైవ చిత్తం అంగీకరించి నీకిచ్చినటువంటి నీ బాధ్యతను నువ్వు ఎట్లాగైతే నెరవేర్చావు, మేము కూడా మా జీవితాల్లో ఎవరూ కూడా ఎక్కడైనా కానీ, ఏ పరిస్థితుల్లో అయినా కానీ ప్రభు చిత్తాన్ని వెతికి, దైవ చిత్తాన్ని వెతికి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని నీ కుమారుని ప్రార్థించు. యేసయ్య, సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడ, మీ తల్లి మరియ తల్లిని ధ్యానం చేస్తున్నటువంటి మేము అనేక మార్లు నీ చిత్తాన్ని విడిచిపెట్టాం, పాపానికి దగ్గరయ్యాం, పాప జీవితానికి దగ్గరయ్యాం, పాప బ్రతుకు దగ్గరయ్యాం. మమ్మల్ని క్షమించండి. విశ్వాసంలో మేము ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మా విశ్వాస పదాన్ని, మా విశ్వాస దారిని, మా విశ్వాస మార్గాన్ని మీరే నిర్దేశించారు కనుక, మాకు మా మార్గమునకు వెలుగు మీరై ఉన్నారు కనుక, మా జీవితానికి వెలుగు మీరై ఉన్నారు కనుక మేము సకల చీకటిని విడిచిపెట్టి, సకల పాపాన్ని విడిచిపెట్టి నీ చెంతకు చేరటానికి మాకు మీ కృపావరణ హేళంగా కుమ్మరించండి.
ఈ గుడదల మాత, మేరీ మాత, లూర్దు మాత మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా మేమందరం కూడా నీ చెంతకు చేరి నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చిలచితివే నీ ప్రేమతో జీవ జలమూల విద్యునని పరుగిడితి ప్రభుని వీడి వచ్చితి విరిగిన మనసులతో స్వీకరించి పావన పరచి ఐక్యము చేయు ఆత్మనాద యేసువా కీర్తింతు నీ దివ్యనామం అర్పింతు సదా నా జీవనాద నీ వసగిన ఈ జీవితమంతా. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించి దివబలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ కుటుంబం నిష్ఠతో సమర్పించి అర్పణం దయతో స్వీకరింపము. వాటిని రక్షణ దివ్య సంస్కారంగా మార్చుము. ఈ రక్షణ కార్యమందు పవిత్ర కన్యమరియమ్మ శిలువ బలిపీఠం చెంత విశ్వాసపాత్రముగా నెరవేర్చెను.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువున కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ దయాపూరిత కటాక్షముతో నీ కుమారుని తల్లియును పవిత్ర కన్యయును అయిన మరియమ్మను శిలువ చెంత నిలిపితివి. అది నీ సంకల్పము. తద్వారా మేము పూర్వ ప్రవక్తల ప్రవచనములను నెరవేర్చినది తన సజీవ విశ్వాసంతో క్రీస్తు శ్రమలకు సాక్షిగా నిలిచినది. ఆమెను సజీవ విశ్వాస సాక్షిగా నిలిపి ప్రపంచమును సుసంపన్నము గావించితివి. శిలువ చెంత పవిత్ర కన్యమరియమ్మ నూతన ఏవవలే చూపట్టెను. ఒక స్త్రీ మరణమును తెచ్చిపెట్టులో పాత్రధారిణి ఆయను. అట్లనే మరొక స్త్రీ జీవితమును పునరుద్ధరింప సహకారిణి ఆయను. ఆమె శిలువ చెంత మాతృ ప్రేమతో నిలబడి చల్లాచదరైన తన బిడ్డలను అక్కున చేర్చుకున్నది. క్రీస్తు మరణంలో భాగస్వామి అయి సియోను మాత పరమ రహస్యమును నెరవేర్చినది. క్రీస్తు ప్రభుని వధువైన శ్రీసభకు ఆమె ఆదర్శముగా మరియమాత శిలువ చెంత నిలిచినది. ఈ మాత నుండి పవిత్ర శ్రీసభ ప్రేరణము పొందుచున్నది. ఈ రీతిగా తన వరుని యందు సడలని భక్తి విశ్వాసములను నిలుపుకొనుచున్నది. అన్ని ప్రమాదములను, నిరంతర హింసలను తట్టుకొని దృఢముగా నిలబడి సమృద్ధిగా వర్ధిల్లుచున్నది. ఈ కారణమున ఆనందభరితలమైన మేము సకల దేవదూతల దళములతో ఏకమై నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినది. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయి నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు వగునగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముసుగు అప్పమును ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువర్గమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్తానమగదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యమాతయగు మరియ మాతతోనూ, ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన ప్రభువు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన భక్తితో ప్రార్థించుదాము. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి, అన్ని కష్టముల నుండి, అన్ని బాధల నుండి, అన్ని వేదల నుండి, అన్ని శోధల నుండి సర్వదా మమ్మ కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని నీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసయ్య, మా పాపాలను లెక్కించక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతి, సమాధానము, సమైక్యతను అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. ఒకరితో ఒకరం ప్రభు శాంతి సమాధానం పంచుకుందాం. ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలను పరిహరించే క్రీస్తు ప్రభు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడనగాక. ఆమేన్. దయచేసి గమనించండి, తరచుగా దివ్యబలి పూజలలో పాలు పంచుకుంటూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి కథోలికలు మాత్రమే దయచేసి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధపడండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. గమనించండి, దివ్య సత్ప్రసాదాన్ని కేవలం ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించడానికి ముందుకు రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి.
దివ్యమైనది విందు దయామయుని విందుకు ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుకు ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా. పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుకు ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. రొట్టెనందుకొని సృష్టించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుకు ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. ద్రాక్షపానమందుకొనుచు శిష్యులకిచ్చుచు ఇట్లా నేను తీసుకొని మీరు త్రాగుడి, ఇది నా రక్తము. ద్రాక్షపానమందుకొనుచు శిష్యులకిచ్చుచు ఇట్లనెను, తీసుకొని మీరు త్రాగుడి, ఇది నా రక్తము. చిందించబడిన నిబంధన చిహ్నము, మన పాప పరిహారం ధారబోయబడెను. చిందించబడిన నిబంధన చిహ్నము, మన పాప పరిహారం ధారబోయబడెను. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుకు ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా. పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుకు ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన
కరుణించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. గుణదల లూర్దు మాత పేరిట నవదిన జపము. మహాపరిశుద్ధ గుణదల లూర్దు మాత, సర్వేశ్వరుని మాత, సర్వేశ్వరుని మాత, నిన్ను మిక్కిలి భక్తితోను నిన్ను మిక్కిలి భక్తితోను పుత్రీ పుత్ర వాత్సల్యముతోను పుత్ర వాత్సల్యముతోను వందించుచున్నాము. వందించుచున్నాము. మమ్మును మమ్మును మాకు గల సమస్తమును మాకు గల సమస్తమును మీకు వశము చేయుచున్నాము. మీకు వశము చేయుచున్నాము. మీ మాతృ సంరక్షణములో మీ మాతృ సంరక్షణములో ఉన్న ఉన్న అనేక మంది భక్తులను అనేక మంది భక్తులను కరుణ కటాక్షములతో కరుణ కటాక్షములతో ఆదుకొనుచున్న ఆదుకొనుచున్న గుణదల లూర్దు మాత, గుణదల లూర్దు మాత, నీకు నీకు మా హృదయపూర్వక మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చెల్లించుచున్నాము. మా అవసరములను కూడా మా అవసరములను కూడా పరిపూర్ణ నమ్మికతో పరిపూర్ణ నమ్మికతో నీ సమక్షమున చేర్చి నీ సమక్షమున చేర్చి నీ శరణమును కోరి నీ శరణమును కోరి ప్రార్థించుచున్నాము. ప్రార్థించుచున్నాము. క్రైస్తవుల సహాయమాత, క్రైస్తవుల సహాయ మాత, దయగల తల్లి, దయగల తల్లి, మమ్ము నెనరుతో మమ్ము నెనరుతో కాపాడదలచి కాపాడదలచి గుణదల కొండపై గుణదల కొండపై వెలసిన మాత, వెలసిన మాత, ఈ నవదిన ప్రార్థనలలో ఈ నవదిన ప్రార్థనలో మేము వెల్లడించుచున్న మేము వెల్లడించుచున్న ఈ ప్రత్యేక మనవిని ఈ ప్రత్యేక మనవిని మా ప్రభువైన మా ప్రభువైన క్రీస్తు సమక్షమునకు క్రీస్తు సమక్షమునకు చేర్చా కనికరింపుము. చేర్చ కనికరింపుము. అందరం మౌనంగా మన మనవులను తెలుపుకుందాం. దయగల దేవమాత, గుణదల లూర్దు మాత, నేను దైన్యము, వినయము, నిగ్రహము, దైవ ప్రేమ, మున్నగు పుణ్యములను అభ్యసించుటలోను నిన్ను కీర్తించుటలోను నాకు సహాయపడుము. నీవు నా సంరక్షకురాలవయ్యుండి అపాయములలో నాకు మార్గ చూపరివై శరణమయ్యుండుము. సంశయములలో నా దాపుననే ఉండి పరిశుద్ధత్వములో క్రీస్తు చెంతకు నడిపింపుము. నేను యేసు ప్రభువుతో ఐక్యమై నీతో పాటు ఆయనను మోక్షములో దర్శించి స్తుతించు భాగ్యమును దయచేయుము. నేను మంచి మరణం పొందునట్లు సాయపడుము. అత్యంత దయగల గుణదల లూర్దు మాత, నీ శరణ కోరి నీ సహాయమును పొందని వారు ఎవ్వరునూ లేరని నేను ఎరుగుదును. కన్యకల యొక్క రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇట్టి నమ్మికతో ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను పట్టి అడుగుచున్నాను. శక్తిగల నీ విజ్ఞాపన
ప్రార్థన ద్వారా పాపినైన నన్ను ఆదుకొనుము తల్లి. ఆమేన్. పరిశుద్ధ గుణదల లూర్దు మాత, ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణ వాగ్దానం పొందినటువంటి మేము నీకు మొరపెట్టుచున్నాము. ఓదార్చువాడైన పవిత్రాత్మను మాపై కుమ్మరింప చేయుము. ఆ ఆత్మయే శక్తివంతముగా సకల ప్రజలపైకి వేంచేయునుగాక. ప్రధాన యాజకుడైన క్రీస్తు శిలువపై అర్పించిన బలి ఫలముగా అనేకులు రక్షించెను. వ్యాకుల భరితమైన తన తల్లి సమక్షంలో ఇది నెరవేరినది. కావున ఈ రక్షణ బలి ఫలములతో మమ్మ నింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సహోదరి సహోదరులారా, 2 నిమిషాల పాటు కూర్చుందాం. ప్రియ స్నేహితులారా, గుణదల లూర్దు మాత వార్షిక మహోత్సవాలలో భాగంగా 7వ రోజు దివ్య బలి పూజను మనందరి కోసమై సమర్పించి, మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించి మన కోసం ప్రార్థించినటువంటి గురువులు గురుశ్రీ కూచిపూడి ప్రశాంత్ గారు, విజయవాడ మేత్రాసనానికి చెందినటువంటి గురువులు. కాబట్టి ఫాదర్ గారు యేసుని శిలువ చెంత పరిశుద్ధ కన్య మరియ అనేటటువంటి అంశాన్ని మనందరకు అర్థమయ్యేలాగా వివరిస్తూ, ఏ రీతిగా మరియ తల్లి ఒక ఖడ్గములాగా, ఒక ఆయుధములాగా మనందరి కోసమై నిరంతరము ప్రార్థన చేస్తూ మన అవసరాలు తీర్చడంలో ఎంతో సహాయపడుతుందో తగినటువంటి గొప్ప విషయాలను చక్కటి ఉదాహరణల ద్వారా, జీవిత సత్యాల ద్వారా ఫాదర్ గారు మనందరకు వాక్య పరిచర్యలో చేశారు, గావించారు. కాబట్టి మనకు ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చి దివ్య బలి పూజలు సమర్పించి వాక్య పరిచర్యను చేసినటువంటి ఫాదర్ గారికి విచారణ గురువులు మరియు రెక్టర్ గారైనటువంటి ఫాదర్ ఏలేటి విలియం రాజు గారి తరపున, ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులందరి తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి విచ్చేసినటువంటి గురువులను సన్మానించుకోవటం మన యొక్క కర్తవ్యం. ఈ యొక్క సన్మానానికి ముందుకు వచ్చినటువంటి కుటుంబం, కొప్పుల స్వర్ణబాబు గారి యొక్క కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి మన ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఫాదర్ గారిని పీఠం ముందుకు వచ్చి మా యొక్క చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఫాదర్ గారు చాలా దూరం నుంచి మన కోసం వచ్చారు, దివ్య బలి పూజను సమర్పించారు. ప్రస్తుతం ఈదులగూడి విచారణలో విచారణకర్తలుగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఫాదర్ గారి కోసం మనందరం ప్రార్థన చేద్దాం. ఇంకా తన యొక్క పరిచర్యలో దేవుని యొక్క సహాయం తోడ్పడేలాగన మనము మన యొక్క ప్రార్థనలను నిరంతరము ఫాదర్ గారిని గుర్తుంచుకుందాం. ప్రియ స్నేహితులారా, ఈనాటి నవదిన ప్రార్థనలో పాల్గొన్నటువంటి విచారణలు సత్యనారాయణపురం, వేల్పూరు మరియు కొండపావలూరు. ఈ యొక్క విచారణ నుంచి వచ్చినటువంటి సంఘస్థులకు, ఆ యొక్క సంఘస్థులను ప్రోత్సహించి ఈ దివ్య బలి పూజలో పాల్గొనేలాగా తోడ్పడినటువంటి ఆ విచారణ గురువులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి దైవాచన సంగీతాన్ని మనందరికీ ఆలపించి ప్రార్థనలో మనందరికీ సహకరించినటువంటి కొండపావలూరు విచారణ గాయక బృందానికి సహకరించి నిర్వహించినటువంటి ఫాదర్ తోకల సురేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ప్రియ స్నేహితులారా, రేపటి కార్యక్రమాలు 8వ రోజు నవదిన ప్రార్థనలో మనతో పాలు పంచుకుంటూ దివ్యపూజను సమర్పించడానికి విచ్చేయబోతున్నటువంటి గురువులు గురుశ్రీ బలుగూరి రాజు గారు, ఎంఎఫ్ ప్రొవిన్షియల్ సుపీరియర్. పాల్గొనబోతున్నటువంటి విచారణలు క్రీస్తురాజపురం, వణుకూరు, ఎనికేపాడు, అజంపూడి విచారణలు. ప్రియ స్నేహితులారా, మనందరికీ తెలిసినటువంటి రీతిగా ప్రతిరోజు ఈ గుణదల వ్యవస్థాపకులను మనందరము కూడా సత్కరిస్తున్నాం, గౌరవించుకుంటున్నాం పూలమాలలతో. ఈనాటి ఈ యొక్క గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాన్ని గావించినటువంటి కుటుంబం చిలి ప్రవీణ్ గారి యొక్క కుటుంబం, ప్రత్యేకంగా విచారణ గురువుల తరపున, సంఘ పెద్దల తరపున చిలి ప్రవీణ్ కుమార్ గారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొని మనందరి కోసం ప్రార్థించినటువంటి తగినటువంటి గురువులందరికీ, అదే రీతిగా కన్యాస్త్రీలకు, వివిధ విచారణల నుంచి విచ్చేసినటువంటి సంఘస్థులందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. గమనించండి, నవదిన ప్రార్థనలన్నిటినీ కూడా క్యాథలిక్ హబ్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారాన్ని గావిస్తూ ఉన్నారు.
వీలు పడినటువంటి వ్యక్తులు యూట్యూబ్లోకి వెళ్ళి క్యాథలిక్ హబ్ అని కొడితే మనకు ఆ యొక్క ఛానల్ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ జరుగుతున్నటువంటి నవదిన ప్రార్థనలు ప్రతిరోజు కూడా వారు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రియ స్నేహితులారా, మరొకసారి గుర్తు చేస్తున్నాం, దివ్య పూజలను మనకి విచారణ కేంద్రంలో 3 చోట్ల రాయబడుతూ ఉన్నాయి. విచారణ కేంద్రాలయంలో, దేవాలయంలో, సమాచార కేంద్రంలో. 5:30 కల్లా ఒక అడుగు ముందే వచ్చి మీ యొక్క పూజను ముందుగానే నమోదు చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. 5 గంటల కల్లా చూస్తే 20 కుటుంబాలు కూడా ఉండవు. కానీ ఎప్పుడైతే జపమాల ప్రారంభిస్తూ ఉన్నారో ఒకరి తర్వాత ఒకరు వచ్చి మా పూజ స్టార్ట్ అయ్యే ముందు చదవండి అని అనుకుంటున్నారు. ఇక నుంచి దివ్య సప్రసాదనాథుడు మన మధ్యలోనికి విచ్చేస్తే ఎటువంటి పూజ చదవబడదు. ఇది విచారణ గురుల యొక్క విన్నపం. దయచేసి సహకరించండి. అందరూ లేచి నిలబడినట్లయితే చివరి ఆశీర్వాదం తీసుకుందాం. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మేము మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మరియమ్మా ప్రణుతించెదము రక్షకమా నినిసా దాదని నినిసాసా దాదని అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మ ప్రీతితో కొనుమా. అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మ ప్రీతితో కొనుమా. అమ్మా అమ్మా జీవప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మ. జీవప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మ. అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మ ప్రీతితో కొనుమా. అమ్మా అమ్మా ఆది దేవుని తలపుల వనమున పూచిన పరిమళ పుత్రిక వరమా. ఆది దేవుని తలపుల వనమున పూచిన పరిమళ పుత్రిక వరమా. ఆపదలందున ఆలంబనవై, ఆపదలందున ఆలంబనవై దయమున రావా దీవెన నిడవా నిత్య సహాయి. జీవ ప్రదాత యేసునాథునికి
యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మ జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మ